నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయండి. డయట్ ప్లాన్ కూడా ఇస్తాను. సో మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడేలాగా ఉంటుంది. సో మీరు సేమ్ ప్లాన్ మీ ఫ్యామిలీ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఏ ప్రాబ్లం ఉందో హెల్త్ ప్రాబ్లం దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. క్లాసెస్ ఏంటంటే అందరికీ పనిచేస్తాయి. ఎందుకంటే ఫుల్ బాడీ కావాలి మనకి. ఇప్పుడు డైట్ అనుకొని మీ ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. యోగాలో మీ ప్రాబ్లమ్ని బట్టి కాదు. మనకు ఒక్క ప్రాబ్లం ఉన్న లోపల ఒక్క ఆర్గన్ ఏదైనా డల్ అయినా కూడా 100 ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో మనకు ఫుల్ బాడీ కావాలి. సో 1 hour ప్రాపర్ పైన నుంచి కింది దాకా రావాలి. సో అలా కంప్లీట్ అందరూ జాయిన్ అవ్వాలి, అందరూ చేయాల్సిందే. అన్లెస్ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే తప్ప, రైట్? సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో వెయిట్ లాస్కి యోగా అనేది ఒకటి పెట్టుకోండి దృష్టిలో, ఏంటంటే గ్రేటెస్ట్ గిఫ్ట్ లోకంకి. మనం ఇండియా నుంచి వచ్చిన ఒక పెద్ద గిఫ్ట్. సో మనం ఎంత హ్యాపీగా చేసుకోవాలి. ఎందుకంటే అసలు ఎంత మాట్లాడినా తక్కువే. మనకి ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా మీకు ఇమ్మీడియట్లీ ఇప్పుడు మీరు కావాలంటే టిక్ చేసుకోండి. నేను క్లాసెస్ వచ్చే ముందు కూడా చెప్తా ఉంటాను, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ టిక్ చేసుకోండి. 1 రోజులు 3 నెలలు తర్వాత మీరే చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ పోతూ ఉంటాయో బాడీలో నుంచి. సో యోగా ఈజ్ వెరీ పవర్ఫుల్. సో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ డైట్ కంట్రోల్ చేస్తే ఏదో మంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో వెయిట్ లాస్ అనేది చెప్పండి. సో అందుకని ఇంక్లూడ్ చేసుకోండి కంపల్సరీ. ఇప్పుడు నేను చెప్పినవి కూడా అన్నీ శ్రద్ధగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫుడ్ కొంచెం కంట్రోల్ చేయండి. ఎక్కువ తినుకుంటూ నేను బక్కగా అవ్వాలి అన్న ఆలోచన మంచిది కాదు. కరెక్ట్గా తినండి, ఎంత తినాలో అంత తినండి. అంత న్యూట్రిషన్ ఫుడ్ నుంచే వచ్చేలా చూడండి. వైటమిన్ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతానన్న యాటిట్యూడ్ వెరీ రాంగ్, వెరీ బ్యాడ్. సో సప్లిమెంట్స్ మీద లైఫ్ లాంగ్ డిపెండ్ అవ్వడం. ఇచ్చే వాళ్ళు ఇస్తారండి. ఇప్పుడు నాకు కంపెనీ ఉంది, నేను సప్లిమెంట్స్ ఇవ్వమనే ఇస్తాను, ఎందుకు ఇవ్వను, మీరు అవే వేసుకోవాలని చెప్తాను. అలా కాదు, మీకు ప్రాబ్లం ఉంది వేసుకుంటున్నారు, ఇప్పుడు వేసుకోండి. కానీ ఎంత తొందర వీలైతే అంత తొందర లెవెల్స్ నార్మల్ చేసుకొని టాబ్లెట్స్ మీద డిపెండెన్సీ పెట్టుకోకండి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి ఈ విషయం. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. కాళ్ళ మధ్యలో గ్యాప్ మొత్తం తీసేసి 2 చేతుల పైనకి ఇన్హేల్, ఎక్స్హేల్ కిందికి. మళ్ళీ స్లోలీ పైనకి ఇన్హేల్, ఎక్స్హేల్ కిందికి. సేమ్ మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్ తీసుకొచ్చి స్లోలీ నాడు బ్యాక్ సైడ్ నుంచి తీసి కిందికి. సేమ్ రిపీట్ ఫర్ 10 times. ఇన్హేల్, ఎక్స్హేల్ కిందికి. ఇలా 10 rounds తీసుకోండి. పొట్ట కూడా ప్రెస్ చేసినట్టుంటే బ్యాక్ సైడ్ వస్తే ఫుల్ బాడీ ప్రాపర్ టోనింగ్కి హెల్ప్ అవుతుంది. ఇది తీసుకున్న తర్వాత 10 rounds తీసుకొని స్లోలీ కాళ్ళ మధ్యలో మొత్తం ఎక్కువ ప్లేస్ తీసుకోండి. స్లోగా చూడండి. 1 నిలుపుకోండి, బ్యాలెన్స్. 2 3 4 ఇలా 20 rounds తీసుకోండి. 20 rounds తీసుకొని ఇక్కడ నుంచే చేతులు 2 పిడికిల్లాగా ఫామ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్లోగా ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి సర్వాంగ పుష్టి 100 రోగాల నివారణ అంటారు. స్లోగా తీసుకోండి. వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఫ్యాట్ తొందరగా కట్ చేస్తుంది. ఇలా స్లోగా తీసుకోండి. ఇది 5 rounds ఇటు సైడ్ నుంచి తీసుకోండి, ఇంకో 5 rounds ఇటు. ఇలా మీకు బాగా ప్రాక్టీస్ అయిపోయాక 10 rounds చేయొచ్చు. ఇప్పుడైతే 5 rounds తోటే స్టార్ట్ చేయండి. ఇప్పుడు 2 తీసుకున్నాక కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తక్కువ చేసేసి ఫోల్డ్ చేసేసి లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకొని చిన్న తీసుకోండి. ఇలా 1 2 3 4 కాళ్ళు మాత్రం స్ట్రేట్ అంతే ఉంచండి. 5 ఇలా మొత్తం 20 rounds తీసుకొని ఇప్పుడు సెంటర్ 1 2 3 4 5 6 ఇలా 20 rounds చేయండి. 20 rounds చేసిన తర్వాత స్లోగా పైనకి వచ్చేసి ఇక్కడ గ్యాప్ నుంచే స్లోగా డౌన్. మళ్ళీ ఆసన స్పైన్ స్ట్రైట్ పెట్టండి. కార్నర్ రండి. ఇలా కార్నర్ ఆఫ్ ద మ్యాట్లో వెళ్ళిపోయి స్లోగా చేతులు 2 మళ్ళీ ఆసన కొంచెం కిందికి వచ్చారు కదా, పిడికిలాగా ఫామ్ చేసి కిందికి పెట్టేసి నెక్స్ట్ స్ట్రైట్ ఇలా 1 2. ఇది మార్నింగ్ తీసుకోండి. ఈ వాకింగ్ చాలా బాగా ఫ్రీ అవుతుంది, మోషన్ కూడా. మళ్ళీ స్లోగా తిరిగేసి మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ వాక్. మళ్ళీ స్లోగా సెంటర్. ఇలా ఇది
10 రౌండ్స్ తీసుకోండి, మొత్తం సాఫ్ అయిపోతుంది. చాలా చాలా మంచిది మల్లాసన. మనం యూజువల్గా రెగ్యులర్గా చేసేవాళ్ళం, ఇండియన్ టాయిలెట్స్ ఉన్నాం కాబట్టి చాలాసార్లు వెళ్ళేవాళ్ళం, ఫ్రీగా ఉంది. ఇప్పుడు అసలు వెళ్ళడమే రోజుకి ఒకసారి మోషన్, అది కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయిపోయి. సో కంపల్సరీ ఈ ఆసన చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడాను. సో నేర్చుకోండి, చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి పిల్లలకు కూడా ఈ ఆసనం. స్లోగా ఇప్పుడు బయటకు వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళి చేతులు పిడికిలతోనే ఉంచుకోండి జాగ్రత్తగా. మళ్ళీ స్లోగా పిడికిలి ఫార్వర్డ్ తీసుకోండి, చేతులు పెట్టేసేయండి. మళ్ళీ కాసేపు ప్లాంక్లో ఉండండి. మళ్ళీ సేమ్ పిడికిలి స్లోగా బ్యాక్, ఇలా మళ్ళీ స్లోగా ఫార్వర్డ్ రండి. ఇది ప్రాపర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. మళ్ళీ స్లోలీ చేతులు పెట్టేసుకుని ప్లాంక్ వచ్చేస్తాయి. మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి స్లోగా. ఇది ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు? 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసి మళ్ళీ ప్లాంక్. 10 రౌండ్స్ తర్వాత స్లోగా అధోముఖాలో చిన్న 1.5 తీసుకోండి. ఇలా ఇలా స్లోలీ రిలాక్స్ తీసుకోండి. మళ్ళీ ఫార్వర్డ్ ప్లాంక్ వచ్చేసి మళ్ళీ ఫార్వర్డ్ మల్లాసన. స్పైన్ స్ట్రైట్. ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ రానివ్వండి. స్లోగా పైనకి. సో ఇదంతా అయిపోయిన తర్వాత స్లోగా పైనకి వచ్చేసి రైట్ హ్యాండ్ చెస్ట్ మీద, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్ మీద. డీప్ బ్రెత్స్. బ్రెత్ నార్మలైజ్ అవ్వనివ్వండి. ఇలా ఫుల్ మొత్తం యోగా చేశాక ఇమ్మీడియట్లీ రష్ చేసుకుంటూ వెళ్ళిపోకండి. ఆ బ్రెత్ అంతా నార్మలైజ్ అవ్వనివ్వండి. ఫస్ట్ కూర్చొని కాసేపు ఇదంతా అయిపోయాక మెడిటేషన్ అన్నా ప్రాణాయామం అన్నా ఏదైనా ఒకటి చేసుకొని, లేదా 5 మినిట్స్ శవాసనాలు పడుకొని లేచి ఇంకా మీ పని మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. దేని గురించి టెన్షన్ అవసరం లేదు. శ్రద్ధ పెడితే చాలు. మన బాడీ మీద మనం కేర్ తీసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంత కేర్ తీసుకుంటుందో అదే మదర్ తన మీద కూడా తన కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అబ్బాయిలు ఏంటంటే వాళ్ళు కేర్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, కానీ చాలా ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి చుట్టూ రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవుతున్నారు బాగా. మన హెల్త్ బాగుంటేనే, నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆడపిల్ల బాగుంటే యూనివర్స్ బాగుంటుంది, లోకం బాగుంటుంది, మీ ఇల్లు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సో మనం హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉంటారు. సో ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఓం నమః శివాయ.